రెడ్డి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు, తక్కలపల్లి నరేంద్రరావు గారు, గౌరవ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ కన్వీనర్ అల్లి కంజయ్య గారు, అదేవిధంగా మణికుమార్ గారు ఈ యొక్క టీంకి వారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా రజనీరెడ్డి గారు, అదేవిధంగా మండా సరస్వతి గారు, మిగతా ప్రజలందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజమాత అహల్యాబాయి 300వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవటం, రాష్ట్ర పార్టీ అనేక జిల్లాల్లో టీములు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ప్రధానంగా రాజమాత అహల్యాబాయి యొక్క జీవితాన్ని తీసుకున్నట్టయితే రాజమాత అహల్యాబాయి 8 సంవత్సరాల వయసులోనే ఆమెకి వివాహం జరగడం జరిగింది. ఎందుకంటే వారు ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారి నాన్నగారు కూడా గ్రామ పెద్దగా ఉన్నటువంటి సందర్భంలో ఒక గుడి కోసం పర్యటన దేవాలయం కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో వారు అక్కడ విశ్రాంతి తీసుకోవటం, తర్వాత అక్కడి నుంచి వారు చూసినటువంటి మహారాజా కుటుంబం, ఆ యొక్క కుటుంబంతో రాజమాత అహల్యాబాయి ఆ యొక్క 8 సంవత్సరాల వయసులోనే గుడిలో పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చూసి ఆమె యొక్క వినయం విధేయత చూసినటువంటి రాజా కుటుంబం కుటుంబానికి కోడలు స్వీకరించడం, ఆ తర్వాత అహల్యాబాయి రాజమాత యొక్క జీవితమే ఒక మార్పు చెందింది. వారికి ఒక కుమారుడు. అదేవిధంగా రాజమాత తన యొక్క జీవితం మొత్తం కూడా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు దేవాలయాలు, ఈరోజు మనం చూసినట్టయితే కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, ఈ విధంగా అనేక దేవాలయాల అభివృద్ధి కూడా రాజమాత మరి యొక్క కుటుంబం పనిచేసినటువంటి సందర్భం. ఒకవైపు ప్రజాసేవలో ఒక మంచి రాణిగా పాలన అందించినటువంటి రాజమాత, మరొక వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు కూడా తన యొక్క రాజ్యాన్ని మళ్లించి మనం చూసినట్టయితే కాశీ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, బద్రీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఈ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 850 దేవాలయాలను నిర్మాణం చేసినటువంటి గొప్ప ఘనత రాజమాతది. ఆ రోజుల్లోనే మహిళల పట్ల ఎంతో ప్రేమతో తన మొఘలులకు వ్యతిరేకంగా ఆ రోజే పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఏదైతే మైనారిటీ సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు పోరాటం చేసినటువంటి సందర్భంలో మహారాష్ట్ర సైన్యాన్ని మద్దతుగా తీసుకొని వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక రాజ్యాన్ని మహిళ ఏ విధంగా నడిపించగలుగుతుందో కూడా దేశవ్యాప్తంగా సుమారు 300 సంవత్సరాల క్రితం చూపించినటువంటి గొప్ప వీరవనిత రాజమాత. కాబట్టి నాకు ఇచ్చిన 2 నిమిషాలే కాబట్టి ఆ యొక్క రాజమాత ఆ రోజుల్లోనే ఈ విధంగా పోరాటం చేసినటువంటి రాజమాత మనందరికీ ఆదర్శం. కాబట్టి మన యొక్క పార్టీ పెద్దలందరూ దేశవ్యాప్తంగా ఒక ముగ్గురు గురించి వారి యొక్క చరిత్ర దేశం మొత్తం తెలియాలి అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క రాజమాత చరిత్రను చూసి ఒక మహిళగా ఈ యొక్క రాజమాతను ఆదర్శంగా తీసుకుని వారి చరిత్ర దేశం మొత్తం తెలియాలి అని చెప్పి సుమారు కొన్ని వందల ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషం, శుభపరిణామం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు గుత్తా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా టీం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.